సర్వ శరీరమునకు ఆరోగ్యం అన్నాడు వాక్యం వలన. ఏడుందా మాట? సామెతల్లో ఉంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం. అది, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏది ఆరోగ్యం ఇచ్చేది? నీ మాటలో స్వస్థతున్నది, అది ఏ నా రోగము తొలగించుచున్నది. మాటతోనే చక్క చేసినవా, సర్వశక్తి కలిగినవో దేవా. ఏముంది? దేవుని మాటలో స్వస్థత ఉంది. ఆ మాటను లోపలికి తీసుకున్నప్పుడు ఆరోగ్యం, సర్వ శరీరానికి ఆరోగ్యం, ఎముకలకు జీవం, సత్తువ. సంకలో పెట్టుకొని తిరిగితే ఏమొచ్చిద్ది? ఎక్కువసార్లు పెట్టుకుంటే ఎలర్జీ వచ్చింది తప్ప ఏం రాదు. ఇక దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఇంకంత మించి ఏం రాదు. సంకలో కాదు, అది నీకు గుండెల్లోకి ఎక్కాలి, హృదయంలోకి వెళ్ళాలి వాక్యం. 3వది సర్వ శరీరమునకు ఆరోగ్యము మరియు జీవం. 4వది దేవుని వాక్యాన్ని ధ్యానించినవాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించినవాడు ఏది చేసినా వాక్య ప్రకారం చేస్తాడు. ఏది దేవునికి ప్రార్థన చేసినా వాక్యాన్ని అనుసరించే చేస్తాడు. గనుక అతడు చేసే పని సఫలమైద్ది, చేసే ప్రార్థన సఫలమైద్ది. అది రహస్యం. స్తోత్రం. ఏం చెప్పాను? వాక్యాన్ని ఎరిగినవాడు బ్రతికే బ్రతుకు వాక్యానుసారంగా బ్రతుకుతాడు. ఏదన్నా చేసినా కూడా వాక్య ప్రకారం చేస్తాడు. ఏదన్నా దేవుణ్ణి అడిగినా కూడా వాక్య ప్రకారం అడుగుతాడు. ఒక భార్య ఉంది, ప్రభా కనికరించు తండ్రి, నాకు ఇంకొక భార్యను దయచేయి తండ్రి అనడు. ఎందుకు? వాక్యం తెలుసు కాబట్టి. ఏం తెలుసు? వాక్యం తెలుసు. తెలిసినోడు ఏమడుగుతాడండి? నాకు ఒక భార్యని ఇచ్చావు స్తోత్రం అంటాడు, కానీ నాకు ఇంకొక భార్యని ఇమ్ము తండ్రి అనడు. అట్లా ఏది చేసినా వాక్యానుసారంగా చేస్తాడు. వాక్య వ్యతిరేకమైన ప్రార్థనలు, నా శత్రువుని నాశనం చేయి తండ్రి, వాడి వ్యాపారం సర్వనాశనం అయిపోవాలి తండ్రి అనడు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు అనే మాటలు వానికి తెలుసు కాబట్టి అలాంటి ప్రార్థనలు చేయడు. కాబట్టి అతడు ఏది ప్రార్థించినా వాక్యానుసారంగా ప్రార్థిస్తాడు. గనుక వాక్య పరిధిలో ఉన్న ప్రతి ప్రార్థన ఆమోదించబడిద్ది, అంగీకరించబడిద్ది, జవాబు పొందుకుంటుంది. వాస్తవం ఇది. యేసు ప్రభు ఒక సూపర్ వాగ్దానం ఇచ్చాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, నేను చేస్తాను అన్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తానన్నాడు. ఎందుకు అంత ధైర్యంగా ఇస్తానని చెప్పాడు తెలుసా? మీ యందు నా మాటలు ఉన్నప్పుడు మీరు ఏది అడిగినా ఆ మాటల్లోనే అడుగుతారు, కానీ వాటిని మించి అడగరు. నా మాటలు మీలో లేవనుకో, ఎక్కడెక్కడ తిక్కలే అని అడుగుతారు. అట్లా కాకుండా నా మాటలు మీలో ఉన్నాయి అనుకో, ఆ మాటల పరిధిలో అడుగుతారు. కాబట్టి అది ఏదైనా సరే నేను చేసేస్తా. సూపరం. కాబట్టి 3వది ఏం చెప్పాను? స్వస్థత ఉంది. 4వది ఏం చెప్పాను? సఫలత ఉంది. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే, మది మంతలు మెచ్చెడిదేనయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేళలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేళలేని. ఏమండి ఏమండి వాక్యాన్ని గురించే రాశాడు. అన్ని వేళలందును అందించేవు జ్ఞానము, అన్ని వేళలందు
ధ్యానించేవు జ్ఞానము, నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగాని. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెలలేని నిధి నీవే. అయిపోయిందా? కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా, కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా. నిన్ను నమ్మిన వారికి అంతము కూడా ఆనందమయము. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. కడగళ్ళల్లో శాంతి అంటే కష్టాలలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ఏమండి, వాక్యాన్ని చదివి వాక్యాన్ని గుండెల్లో పెట్టుకున్న వాళ్ళకి అంతం కూడా ఆనందమయంగా ఉంటుంది అన్నాడు. అన్ని వేళలందునూ అందించేవు జ్ఞానం, నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగుద్ది నిశ్చయంగా. సంకలో పెట్టుకొని తిరిగినోడికి ఇందాక నేను చెప్పింది వచ్చింది. ఎక్కువ సార్లు పెట్టుకొని తిరిగితే ధ్యానించాలి. ఏం కావాలి? ధ్యానం, ధ్యానం, ధ్యానం. నేనెవ్వరో తెలిపి నాదు జీవితమే మార్చి, నేనెవ్వరో తెలిపి నాదు జీవితమే మార్చి, స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు. పిచ్చి పట్టించాడు ఈ పుస్తకం. ఇంట్లో అరమార్లో పెట్టి రోజు దండం పెట్టమని ఇచ్చాడా? ఏమండి, కొంతమంది దాన్ని తీసి చదవరు, రోజు దానికి దండం పెట్టుకుంటుంటారు. అది ఉన్నకెళ్ళి కాళ్ళు కూడా పెట్టరు. వాక్యం అని. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని అంత గౌరవించుతావు, అంతసేటు పూజిస్తావు, అంత మెచ్చుకుంటావు, అంత జాగ్రత్త తీసుకుంటావు. ఒట్టిగా చూసుకుంటే ఏం ప్రయోజనం? అందులో లోపల ఆ వాక్యం లోపలికి చూడాలి కదా. ఆ వాక్యం అరమరలో కాదు, నీ గుండెల్లోకి చేరాలి. అప్పుడు నీ జీవితంలో మార్పు వచ్చేది. నీ జీవితంలో పరిస్థితులు మార్చబడేది అప్పుడు మార్చబడతాయి. ఆ గ్రంథం గుండెల్లోకి వచ్చినప్పుడు. ఏమమ్మా, వింటున్నారా నాయనలారా, అమ్మలారా, ఏలారా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. 4 చెప్పాను వాక్య ప్రయోజనాలు. మొట్టమొదటిది ఏంటి? ఎవరికి గుర్తుందిరా బాబా, నువ్వు ఏదో చెబుతుంటావు. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఏం జరిగిందో, జరుగుతుందో, జరగబోతుందో తెలుస్తుంది. ఆ జ్ఞానం అబ్బిద్ది. ఎట్టా మరిసిపోతే అంత దారుణంగా. ఇప్పుడే చెబితేనే అప్పుడే నోరు ఎల్లబెట్టారు. ఏం చెప్పానంటే ఏదో చెప్పినట్టున్నావని. రెండవది, సమాజంలో ఎట్ట బతకాలో, కుటుంబంలో ఎట్ట బతకాలో, సంఘంలో ఎట్ట బతకాలో, దేవుడితో ఎట్ట బతకాలో, దెయ్యంగాడితో ఎట్ట ఆడుకోవాలో ఆ జ్ఞానం అంతా వాక్యమే నేర్పిద్ది నీకు. వెర్రిమొహమా, తెలుసుకో. ఏమండి, కొంతమంది దేవుని కంటే దెయ్యాన్ని ఎక్కువ నమ్ముతుంటారు. నేను చెబుతాను, వాక్యం లేని వాళ్ళకి అట్లా ఉంటుంది. వాక్యం ఉన్నోళ్ళు దాన్ని లెక్క కూడా చేయరు, ఆడుకుంటారు, దెయ్యంతో ఆడుకుంటారు. వాక్యం ఉన్నోళ్ళు. వాక్యం లేని వాళ్ళతో దెయ్యం ఆడుకుంటుంది. ఆ మాట బైబిల్లోనే ఉంది. ఏమనుందో తెలుసా? అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత నీరు లేని చోట్లల్లో వెదగుచు తనకు విశ్రాంతి దొరకనందున తను విడిచి వచ్చిన ఇల్లు బాగుగా ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ ఇంటనే కాపురం ఉండునని ఉంది. తెలుసుగా ఈ మాట ఉందని బైబిల్లో. ఎంతమంది సతికారో ఏమో మరి. ఎంతమంది చదివారు? నేను కూడా చదివిచ్చా చాలాసార్లు. దెయ్యం నీరు లేని చోట్ల తిరగటం ఏంది? నీరు లేని చోట్లెల్లా వెదగుచు అన్నాడు. నీరు లేని చోట్ల దెయ్యం తిరగటం ఏంది? మరి గెరాసేనీయుల దేశంలో దెయ్యాలు పట్టినోడు
అళ్ళు ఉన్న దెయ్యాలు పందుల్లోకి పోయి ఆ పందులు ఎందులోకి పోయినాయి? మరి దెయ్యాలు నీళ్ళలో బావా. మరి అదేంది నీరు లేని చోట్లల్లా వెదకొచ్చు? లూకాసు వార్త 11లో ఉంది, చూడండి ఒకసారి. మీకు మళ్ళీ ఏడుందో అని డౌట్. 24వ వచనం చూడు, లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనం. చదువు. అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండు. అది నీరు లేని చోట్ల తిరుగుచుండును. నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అమ్మ, దెయ్యానికి భయపడే వారలారా, నిద్రలో కూడా గదవరు చూడు. మీ దెయ్యం వీళ్ళని వదిలిపోవాలని వీళ్ళు బానీరు. ఇగో దెయ్యం వెళ్తావా? ఏం వెళ్తాలి? ఉండా. నేను వాళ్ళకి టైటిల్ పెట్టే దెయ్యం మొహోళ్ళని. ఏది మరి పద్దాకలే చతురయ్యింది. స్పష్టంగా ఇక్కడ రాసుంది. ఎక్కడ దేవులాడుతుంది? అది ఎక్కడ తిరుగుతుంది? నీరు లేని చోట్ల అంట. మరి అట్లయితే గేరాసేనీల దేశం, అదే లూకాసు వార్త 8:26 కిందికి చదివితే ఆ మంద ప్రపాతం నుండి సముద్రంలోనికి వడిగా పోయి ఊపిరి తిరగక చచ్చనని రాస్తుంది. మరి దెయ్యాలు ఎందులో తీసుకెళ్ళినాయి? పందుల్ని నీళ్ళలోకి తీసుకెళ్ళినాయి అని రాస్తుందండి అక్కడ. యేసుప్రభుని అడిగినాయి, వీళ్ళలోంచి మమ్మల్ని బయటికి పంపిస్తే మమ్మల్ని ఆ పందుల్లోకి పోనీ అయ్యా అని అడిగితే, సరే తగలబడండి అన్నాడు. పొండి అన్నాడు. ఆ పందుల్లోకి పోయి ఆ మందం తీసుకొని ఆవంతున్న సముద్రంలో పోయి అక్కడ తెచ్చి అక్కడ ఊపిరి తిరగక ఆ పందులు చంపి వెళ్ళినాయి. నీళ్ళలోకి పోయినట్టుంది అక్కడ. అంటే ఇక్కడ నీరు అని చెప్పబడింది నిజంగా అక్షరార్థంగా ఈ నీళ్లు కాదు, వాక్యం అనే నీరు. ఏం నీరు? వాక్యం అనే నీరు. విత్తినది ఒకరు, నీరు పోసింది. సువార్త వాక్యపు విత్తనాలు జల్లి కొంతమంది సువార్త చెప్పి ఆత్మల్ని రక్షిస్తే, అలా రక్షింపబడ్డ వాళ్ళు సంఘంలో చేరిస్తే మళ్ళా వాక్యం అనే నీళ్లు పోసి వాళ్ళని పెంచారు. ఎరువువే. ఈ పాట ఐడియా ఉంది కదా, పాడే అవసరం ఏముంది మరి? స్తోత్రం. నీరు లేని చోట్లల్లా తిరుగుచుండును దయ్యం అంటే వాక్యము లేని దగ్గర తిరిగిద్ది. దయ్యం ఎవరిని ఆడుకుంటుందో తెలుసా? వాక్యం తెలియని వాళ్ళని ఆడుకుంటుంది. మంత్రాలు ఎవరి మీద పనిచేస్తాయో తెలుసా? వాక్యము ఎవరిలో ఉండదో వాళ్ళ మీద పనిచేస్తాయి. కొంతమంది తెంపు లేకుండా వస్తారు చర్చికి, రాత్రి మగళ్ళు వస్తారు పెద్ద బైబిల్ సంఖలో పెట్టి తెల్ల చీర కట్టి. కానీ కూర్చున్న కాడ నుంచి ఆమె ఏం చీర కట్టింది, ఏమే రైకి కట్టింది, ఆ ముక్కు ఏం పెట్టింది, ఏమో చెవికి ఏం పెట్టింది, ఏం మెళ్ళ ఏం వేసింది, ఈ దరిద్రాలే తప్ప అది ఏం చెబుతున్నాడు, వాడి స్వాప్ ఏంది, అది మనకేమైనా ఉపయోగపడిద్దా, మాటలు వినాలి కదా, అది వాక్యం కాదా అని మైండ్లోకి వాక్యాన్ని పోనీరు కొంతమంది దరిద్రులు. మిమ్మల్ని కాదు, ఆ దరిద్రులు అంటున్నాను నేను. ఎందుకు దరిద్రులు అన్నానంటే వాక్యం నిర్లక్ష్యం చేస్తే మరి వాక్య విషయంలో దరిద్రులే కదా. పేదవారు, దరిద్రులు అంటే పేదవారు అని అర్థం. తిట్టుకోవాకండి నన్ను. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని బానీరు కూర్చున్న కాడి నుంచి. కొంతమంది అట్లా, కొంతమంది పక్కన వాళ్ళని చూస్తారు, చీర బాగుంది, ఎంత అయింది. మళ్ళీ నేను హల్లెలూయా అనగానే హల్లెలూయా, చెవులు కూడా బాగుండే, బంగారం రేట్ ఎట్టుంది, ఇప్పుడు రేట్ పెరిగిందా తగ్గిందా? ఇట్లాంటి సోది ముచ్చట్లు పెట్టేవాళ్ళ దగ్గర వాక్యం ఉంటుందా? వాక్యం లేని వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు? నీరు లేని చోట్ల దయ్యం వెతికిద్దాడు. అదే నీరు లేని చోట్ల తిరిగిద్దట. దేవుని వాక్యం ఏం చెబుతుందండి? అన్ని నామముల కన్నా ఆయన నామము పైనామము. అవునా? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అన్నిటి మీదను మరియు శక్తుల మీదను దూతల మీదను అధికారం పొందాడని ఉంది. ఆయన నామానికి దయ్యాలు గడగడగడగడ వణికినాయని ఉంది. ఆయనకే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు కూడా దయ్యాలు లోబడతాయని ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం కూడా దయ్యాలను వెళ్ళగొడతామని ఉంది. అంతేగాని దయ్యాన్ని చూసి మనం దడుచుకొని దడిలో పడతామని లేదు. అక్కాయ్ ఈనక్కాయ్ నీకు దండం పెడతా, ఈనక్కాయ్ ఎందుకు నా ప్రాణం తీస్తావు? నా దగ్గరకు వచ్చి దయ్యాలు ముచ్చట్లు చెబితే మా చిరాకు నాకు. నా దగ్గరకు వచ్చి దయ్యాలు ముచ్చట్లు, దయ్యాలు అంత గొప్పయి, మంత్రాలు ఎంత గొప్పయి అని చెప్పొద్దు నా దగ్గర. అట్లాంటి సోది ముచ్చట్లు పెడితే జంపు నేను ఉండను అక్కడ. ఎందుకంటే ఇక ఆ ముచ్చట్లు చెప్పి వాటిని గొప్పగా చెబుతున్నారంటే దయ్యమే నా దగ్గరకు వచ్చినట్టు ఫీల్ అవుతా.
నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాలో తెలుసా? దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఎన్ని రకాల మంత్రాలు చేసినా, ఎన్ని దయ్యాలు నా చుట్టూ తిరిగిన అన్నయ్య, వాక్యంలో ఏం రాసిందన్నయ్యా? నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదరని ఉందన్నయ్య, మీకు పట్టునని లేదు. నేను లెక్క చేయనన్నావు అంటే వాళ్ళ దగ్గర ఉంటాను నేను కాసేపు. అంతేకాని నాకేందో పెద్దది పట్టిందంట అన్నయ్య, నాకేందో పెద్దదే పట్టిందంట, నాకు మంత్రం, నాకు తంత్రం అంటే చిరాకు. నాకు పట్టిందా? సరే, దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఈ మాట చెప్పింది కదా, ఈ మాట చెప్పింది అన్నయ్య. మరి ఆ మాట నమ్ముతావా నువ్వు, లేకపోతే ఆ దయ్యాన్ని నమ్ముతావా? దేవుని మాట నమ్ముతా. దేవుని మాట ఏ హృదయంలోకి అయితే వెళ్ళిపోతుందో ఆ వ్యక్తి దగ్గర దయ్యం ఇక ఉండదు. ఎందుకంటే దేవుని వాక్య ఖడ్గము జుళిపిస్తే దయ్యం పరార్. అదే ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి కిందికి చదివితే 14వ వచనం వరకు కిందికి చదివితే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం అన్నాడు. ఆ వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకుంటావా, పరార్. ఎందుకంటే దయ్యాలు నిన్ను ఇక మోసం చేయలేవు. ఎందుకంటే వాటి ఎక్కడుంది దయ్యాల మీద మనకి అధికారం ఇచ్చినట్టు? లూకాసు వార్త 10లో ఉంది, మత్తయి సువార్త 10లో ఉంది, మార్కు సువార్త 3లో ఉంది, మార్కు సువార్త 16లో, ఇంకా సువార్త 10లో. ఒకటి కాదక్కాయ్, చాలా సార్లు ఉంది. ఈ ఉన్న చోట్లల్లా ఏమనుందో తెలుసా? దయ్యముల మీద మీకు అధికారం ఇచ్చానని ఉంది. దయ్యములు తరమబడతాయి, మీ దెబ్బకి దయ్యాలు పరారవుతాయని ఉంది. మాంత్రిక శక్తులు, చేతబడి, చిల్లంగి, బాణమది ఏ విధమైన ప్రయోగం చేసినా చేసినోడు ఒక దారి అవటమే కానీ నీ నెత్తి మీద ఉన్న వెంట్రుకల్లో ఒక్కటి కూడా వాడు పెకలించలేడు. ఏం చేయలేడు? ఒక్క వెంట్రుక కూడా వాడు పెకలించలేడు. ఎందుకంటే వాడు ఎవడు ఏ ప్రయోగం చేసినా ఏదో ఒక దయ్యాన్ని మన మీద పంపించాల. దయ్యాలన్నిటికీ పైన ఉన్నది ఎవరు? అన్ని నామముల కంటే పైనామం ఎవరిది? మన దగ్గరకు వచ్చి తోక జాడించినందుకు పళ్ళు అది. ఆ సంగతి దయ్యానికి తెలుసు, మనకే తెలియచావట్లే. అది వచ్చిన గొడవ. అందుకే దయ్యంతో ఎవరు ఆడుకుంటారండి? వాక్యం ఎరిగినోళ్ళు దయ్యంతో ఆడుకుంటారు. దయ్యం ఎవరితో ఆడుకుంటుంది? వాక్యం ఎరగని వాళ్ళతో. కాబట్టి ఇప్పుడు మనం వాక్యం కలిగి ఉంటే ఎంత మంచిది. మొట్టమొదటిది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, జ్ఞానం. రెండవది సమాజంలో దేవుని ముందు, సంఘం ముందు ఎలా బతకాలో, దెయ్యంగాడితో ఎలా ఆడుకోవాలో ఆ జ్ఞానం. 2. మూడవది సర్వ శరీరమునకు జీవము, స్వస్థత. 3. నాలుగవది కార్యములు ఏది చేసినా సఫలమవుతాయి. ఈ 4 జరగడానికి ఏది అవసరం? 4 చెప్పింది. ఇంకా చాలా ఉండే లాభాలు వాక్యం చదివితే. అందుకే దేవుని వాక్యం చదవండర్రా అని మొత్తుకునేది. అందుకే నమ్ముకునే సంవత్సరాలు అయితే వాక్యం ఏమో కనీసం ఒక్కసారి కూడా చదివిన చరిత్ర ఉండదు కొంతమందికి. సిగ్గు చదవాలా, చదువుతానే ఉండాల వాక్యం. ఆహారాన్ని మళ్ళా తిన్నట్టు దేవుని వాక్యాన్ని మళ్ళా చదువుకుంటూ ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చి దేవుని మార్గంలోకి వచ్చావంటే పరిశీలించొద్దు. ఆ జ్ఞానం ఆ మంత్రి నేర్పుతున్నాడు. మందిరానికి పోగానే సరికాదురా, వాక్యం చదవాలా. వాక్యం కొనుక్కోగానే సరికాదు, సంకలో పెట్టుకోవటం కాదు, చదవాలని చెప్తున్నాడు ఆయన. ఎవరైనా? కందాకే రాని మంత్రి, ఐథియోపియుడు. ఆయన దగ్గర ఉన్న క్వాలిటీస్లో మొట్టమొదటిది ఏంటి? సత్యాన్వేషి. 2వది రాజీ పడనివాడు. 3వది రిస్క్ చేసేవాడు. 4వది గ్రంథం కొనుక్కొని పక్కన పడేసి సోద ఆలోచనలు చేసేవాడు కదా. అసలు గ్రంథంలో ఏముందో టైం కేటాయించి చదివేవాడు. 4వది. 5వది గ్రంథములో ఉన్న సంగతి నేర్పటానికి పూనుకున్న వ్యక్తులకు విధేయత చూపేవాడు. నాకు తెలుసు, నేనే చదువుకుంటా, నాకు ఊడు చెప్పే పని లేదంటుంటారు ఒక్కొక్కడు. అయ్యా చర్చికి వెళ్తున్నాడు, నేను వెళ్ళానండి, నాకే పాస్టర్ ప్రవర్తన నచ్చదు, నాకు నచ్చదు. ఇక వీడి కోసం యేసుప్రభు దిగి రావాలా, ఈ దరిద్రపోడి కోసం. ఎవడు ఏమన్నా అనుకో, నేను ఇంతే మాట్లాడతా. పెద్ద ఇంత మాత్రం మొనగాడు సత్యవంతుడు లేడని వీడి కోసం యేసుప్రభు దిగి రావాలి. నాకు ఏ పాస్టర్ ప్రవర్తన నచ్చదు, నాకు ఏ పాస్టర్ నచ్చడు అంటుంటారు.
ఎవడు నచ్చేది మరి నీకు? అంటే నువ్వు పోయిన కాడ నుంచి ఆయన ఏ వాక్యం చెబుతున్నాడో, ఆయన సంగతి ఏంటి, ఆయన ఉపదేశం ఏంటి, అందులోని వాస్తవాలు ఏంటి, సత్యాసత్యాలు ఏంటి అనే దాని మీద నీ మైండ్ ఉండదు. ఏం డ్రెస్ చేశాడు, ఎట్ట మాట్లాడుతున్నాడు, కారు కొన్నాడా, బైక్ కొన్నాడా, ఇల్లు ఎట్ట కట్టాడు, ఏమాత్రం సంపాదించుంటాడు. పోయిన కాడ నుంచి ఒక్కొక్కటి బుద్ధి అంతా ఇట్ట తయారైద్ది. ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇట్లా అంటోడు ఏం బాగుపడతాడు? పోయిన కాడ నుంచి ఎక్స్రేలు చేస్తుంటాడు. అయి కాదు కదా అసలు. పాస్టర్ అంటే అట్టుండాలండి, అసలు ఏ తప్పు ఉండకూడదు. యేసు ప్రభు ఎట్టున్నాడో అట్టుండాలి. అట్టుంటానికి ట్రై చేశారా బాబా సేవకు వచ్చేది? అడు మనిషే. నీలో ఉన్న అరిషడ్ వర్గాలు ఆడిలో కూడా ఉంటాయి, కోపతాపాలు ఆడికి కూడా ఉంటాయి. అడిగి భార్య పిల్లలు ఉన్నారు, కోపతాపాలు ఆడికి కూడా ఉంటాయి. అసలు ఏ పొరపాటు జరగకూడదు అంటే ఎట్లా చిన్నదో పెద్దదో జరుగుతుంది. దిద్దుకుంటాడు, దేవుని వైపు మళ్ళుకుంటాడు, దేవుడు ఆయన్ని క్షమించి సరి చేసుకుంటాడు. కానీ విశ్వాసులు కొంతమంది అండి, అందరు కాదులే కొంతమంది. అందుకని ఎట్ట తయారవుతా తెలుసా? నువ్వు సహవాసానికి వెళ్తున్నావు అంటే నాకు ఏ పాస్టర్ నచ్చలేదు, నేను ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళను అంటారు. మరి ఏం చేస్తావు అంటే, నేను వెళ్ళనుగా, నేను ఇంట్లోనే కూర్చొని చదువుకుంటా బైబిల్. అట్లాంటి వాళ్ళు తగిలారు నాకు, అందుకని చెబుతున్నాను. నేను ఇంట్లోనే కూర్చొని చదువుకుంటాను నేను బైబిల్. వీడు సహవాసాన్ని ఎగ్గొట్టి ఇంట్లో కూర్చొని ఏం చదువుతాడో బైబిల్ నాకు తెలుసు. ఈ బైబిల్ చదివలేదు, సచ్చేది లేదు. ఏం చదువుతాడు? బొంద చదువుతాడు బైబిల్. సహవాసంలో ఉన్నప్పుడు 10 కట్టెల్లో ఒక కట్టెగా ఉన్నప్పుడు ఆ 10 కట్టెల మంటను నీకు తగిలి నువ్వు కూడా మండుతావు. 10 కట్టెల్లోంచి ఒక కట్టె వేరు చేయండి, ఏమైద్ది? విశ్వాసం ఒకడు సరిగ్గా సహవాసాన్ని రాపోతుంటే పాస్టర్ గారు ఒక ఆయన 2-3 సార్లు దర్శించాడంట. పాస్టర్ గారు, ఏంటయ్యా సహవాసానికి రాకపోతే ఎట్లయ్యా, ఎట్లాగా నువ్వు కలువయ్యా అంటే, వస్తా పాస్టర్ గారు, వస్తా. నేను ఎప్పుడు అడిగినా వస్తా అంటున్నాడు, రాట్లా. ఒకరోజు తెల్లవారుజామున కట్టెలతో చలిమంట వేసుకుంటాడు. చలికాలం రోజుల్లో చలిమంట వేసుకుంటాడు అతనే. టయానికి ఎందుకు పొద్దున్నే పాస్టర్ గారు పోతున్నాడు. ఇతను చలిమంట దగ్గర కూర్చొని ఉన్నాడు. పాస్టర్ గారు ఈసారి అతనితో మాట్లాడలా. ఆ మండుతున్న కట్టెల్లోంచి ఒక కట్టె తీసి పక్కన పెట్టి నిలబడ్డాడంట పాస్టర్ గారు. ఏం పాస్టర్ గారు ఎట్ట చేస్తున్నాడు ఏందని చూశాడు. 10 కట్టెలు వేసి మంట ఎత్తున్నాడుగా మనోడు. 10 కట్టెలో ఒక కట్టె తీసి పక్కన పెట్టి నిలబడ్డాడంట. కాసేపటికి ఈ 9 కట్టెలు మండుతున్నాయి, ఆ 10వ ఆరిపోయింది. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాన్ని చేతిలో పట్టుకొని అట్లా చూపించి మళ్ళీ అందులో వేసాడంట. అందులో వేస్తే మళ్ళీ నిప్పంటుకొని మండుతుందంట. అప్పుడు పక్కన నిలబడ్డాడంట. వెంటనే అతను లేచి చెప్పాడంట, రేపు ఆదివారం నుంచి వస్తానండి అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఖచ్చితంగా వస్తానండి అన్నాడంట. సహవాసానికి దూరం అయితే ఎట్లా? నేను ఏ ఊరిని నమ్మను, నేను ఏ ఊరిని ఒప్పుకోను. ఎవరికాడికి నీతిమంతుడు నువ్వు, ఎవరికాడికి స్తంభం ఎత్తేవాడివి నువ్వు. హెచ్చులు కదా ఆ మాటలు, ఎగస్టాలు కదా. మాట్లాడొద్దు అట్లా. ఎవడైనా బలహీనుడే, ఎక్కడో చోట ఏదో ఒక లోపం. షాలేం రాజన్న పరిపూర్ణుడిలాగా నీకు కనపడవచ్చు. షాలేం రాజన్నలో కూడా చిన్నదో పెద్దదో ఎక్కడో చోట ఏదో సందర్భంలో లోపం ఉండకపోదు. ఏమన్నా ఇబ్బందిగా ఉందా మీకు నేను చెప్పేది? యథార్థం మాట్లాడాలి, దేవుని ముందు నిలబడాలి. రేపు మనుషుల ముందు కాదు, రేపు తోలు తీసి ఎండేస్తాడు ఆడ. మనుషుల ముందు ఎచ్చులు పడితే సరిపోయింది అయింది, తెల్లగొడ్డలు వేసుకొని. ఇంత మచ్చ లేకుండా బ్రతికినోడిని నేను ఒప్పుకుంటానంటే, యాకోబు అంతటి భక్తుడే మనం అనేక విషయంలో తప్పిపోవచ్చు. మనుషుల ముందు ఎచ్చులు పడితే సరిపోయింది అయింది, తెల్లగొడ్డలు వేసుకొని. ఇంత మచ్చ లేకుండా బ్రతికినోడిని నేను ఒప్పుకుంటానంటే, యాకోబు అంతటి భక్తుడే మనం అనేక విషయంలో తప్పిపోవచ్చున్నామని యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. పౌలంతటి వాడే పాపులలో నేను ప్రధాన పాపినని సాక్ష్యం ఇచ్చాడు.
ఏడ దొరుకుతారు ఇప్పుడు ఈయనకి యేసు ప్రభువులు? అయ్యా, అందుకే డైరెక్ట్గా చెబుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయం అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళే కదా, చాలా మంది ఉంటారు లైవ్లో, మన అభిమానులు ఉన్నారు చాలా మంది. స్తోత్రం. అందరికీ చెబుతున్నాను నేను. చక్కగా దైవజనుడి సన్నిధికి వెళ్ళినప్పుడు దైవజనుడు అందించే వర్తమానం మర్యాదగా వినాలి, మైండ్ పెట్టి. ఇంకా కొంతమంది విచిత్ర జీవులు ఉంటారు, కొంతమంది పొరపాటును కూడా వాక్యం లోపలికి పోనీరు. కష్టపడి వాక్యం చెబుతుంటే డొక్కలు బీక్కుంటా గొంతు ఎండిపోతున్నా వాక్యం మీద మనసు పెట్టరు. ఒకసారి కూటమి అవ్వంగానే వచ్చింది మా అక్కాయి నా దగ్గరికి, ఒక అక్కాయి, మా తిక్కల అక్కాయి. అయ్యో భలే ఉందయ్యా అంది. నిజం. ఏందక్క అన్నా. నేను అనుకున్నా వాక్యం బాగా నచ్చిందేమో, వాక్యం బాగా అనిపించిందేమో అనుకున్నా. ఆ వాక్యం ఆ చొక్కా బాగుందంది. నిజమండి, నేను అబద్ధం చెప్పట్లా, నిజంగా దేవుని సన్నిధిలో చెప్తున్నా. చొక్కా తెల్ల చొక్కా బాగుండేది ఏందక్క అన్న. నా బాధ ఏంది, వాక్యం బాగొట్టింది సోది మొహందని. చొక్కా బాగుండేది ఏందక్క అంటే, కాదయ్యా కుట్టిన అబ్బాయి బాగు కుదిరిగ్గా కుట్టాడంటుంది. నీకు తెలుసా ఇప్పుడు ఆ లోకంలో కలిసిపోయింది. జోక్ కాదు, లోకంలో కలిసిపోయింది, లోకస్త్రాలు అయిపోయిందావా. అప్పుడే అనుకున్నాను ఇక ఈ మేళం పోయే మేళం, ఇది ఉండే మేళం కాదని. ఎందుకంటే ఇంత కానీ ఆ సొక్క నేను కదిలే విధానం ఇదంతా ఈ దరిద్రం అంతా చూస్తుంది కావాలి. ఇట్లాంటి వాళ్ళు ఏం బాగుపడతారండి. ఒక్కొక్కడేమో గర్వం, నేను ఎవరిని ఒప్పుకోనండి, నాకు ఎవ్వరు నచ్చదనేది ఒకడేమో గర్వం. ఒక్కొక్కళ్ళేమో కూర్చున్న కాడ నుంచి పక్క వాళ్ళతో మీటింగులు, వాళ్ళు ఎన్నరో పక్క వాళ్ళు కూడా ఎన్నీరు. ఇదిగో రోజునే వాక్యం ఏందమ్మా, నువ్వు చెవులు ఎంతైనా చెప్పమ్మా, బంగారం రేటు పెరిగిందా తగ్గిందా? లాగా ఒకటి బేకాలనిపించింది. ఏం చేద్దాం? దయచేసి అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో దైవజనుడు దేవుని మాటలు అందిస్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎన్నో పాఠాలు ఉంటాయి, బ్రతుకు పాఠాలు నేర్చుకోవాలి. గర్విష్టి కాదు ఇతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే నాకు ఎలా తెలుసు అన్నాడు. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. నాకు అన్నీ తెలుసని ఎచ్చులు బళ్ళా. అయ్యా మీ బోటోళ్ళు చెప్పాలి, నా బోటోడు వినాలి, చెప్పండి నేర్పండి అని నేర్చుకునే మనసు, వినయం కలిగిన బుద్ధి కలిగిన దీనుడు. అందుకే అతని గురించి స్పెషల్గా రాయించాడు దేవుడు గ్రంథంలో. కొంతమంది అట్ట కాదు, ఒకడు ఉంటాడు, ఒకటి నేర్పుదామంటే ఈ మధ్య సేవకు ట్రైన్ అప్ అవుతున్న వాళ్ళల్లో కూడా కొంతమంది తగిలేరు విచిత్ర జీవులు. ఏమండి, ఒక చోట పంపించామనుకో, పోయినోడు సంఘాన్ని కట్టి రావాలా, సంఘాన్ని పట్ చేసి రాకూడదు, సంఘాన్ని ఒక దారి చేసి రాకూడదు. అట్లాంటి సరుకులు వేసింది. ఒకళ్ళు ఇద్దరు అట్లాంటి వాళ్ళు తగిలారు నాకు. పంపిస్తే పోయినోడు సంఘాన్ని కట్టి రావాలా, సంఘాన్ని డ్యామేజ్ చేసి రాకూడదు. ఒక చోట పంపించినప్పుడు నమ్మకత్వం ఉండాలి. సరే చెప్పినప్పుడు నమ్మకంగా ఉండాలి, ఇది క్రమం అని చెప్పినప్పుడు నేర్చుకునే బుద్ధి ఉండాలి. అందుకే సేవకులకి వెళ్ళి ఎందుకు చూసి చెబుతున్నానంటే సేవకుల మైండ్లు కూడా తప్పిపోయే అవకాశం ఉంది. అందుకే అందరికీ చెప్తున్నాను, వాక్యం హృదయంలో ఉందనుకో, దేవుని వాక్యం హృదయంలో ఉందనుకో, దైవజనుడు చెప్పిన మాట శిరసా వహిస్తాడు. దైవజనుడు ఈ విషయంలో ఇలా చెప్పాడంటే నేను దానికి లోబడాలి అనే మనసు కలిగి ఉంటారు. అంతేగాని చెప్పిన మాటని పెడచెవిన పెట్టి పిచ్చి చేష్టాలు చెయ్యరు. నేను ఎరగనట్టే అందరిని ఎక్స్రే చేస్తా. ఫస్ట్ నన్ను నేనే ఎక్స్రే చేసుకుంటా. నేను చెబుతున్నా కదా, ఎవడో నన్ను ఎతకాల్సింది ఎతికిన దాకా ఉండను నేను ఇలా ప్రవర్తిస్తే, ఇలా మాట్లాడితే, ఇలా చేస్తే, ఇలా ఉంటే ఎవడు ఏమంటాడో, నన్ను ఎదుటోడు ఏం పాయింట్ అవుట్ చేస్తాడో ముందే ఎరిగి జాగ్రత్త పడతా. నన్ను నేను విమర్శించుకుంటా. అంతేకాదు నా చుట్టూ ఉండే వ్యక్తులను కూడా వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి అన్నీ పరిశీలించి అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఇలా నేను ఉన్నానన్న సంగతి వాళ్ళకి తెలియదు. నవ్వుతా చూస్తూ ఉంటా. తిక్కలలా కనపడతా నేను వాళ్ళకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదీ పిన్ టు పిన్ ఉంటుంది మైండ్లో నాకు. అట్లాంటి వాళ్ళు కనపడ్డారు.
నేర్చుకునే మనసు, దిద్దుకునే మనసు. రేయ్ ఇది దారి కాదు నాన్న, ఇదిరా పద్ధతి అంటే అలాగేనన్నా అని విధేయత చూపే మనసు. అక్కడ మంత్రి స్థాయి వ్యక్తి, ఎవరైనా నాకు నేర్పకపోతే నాకెట్ట తెలిసిద్దయ్యా అన్నాడు. అంత బుద్ధి కలిగిన సాత్వికులు ఎక్కడున్నారు? ఎంతమంది ఉన్నారు? అలా ఉన్న వాళ్ళందరూ ధన్యులు. వాళ్ళు చరిత్రలో నిలబడతారు. చరిత్రలో నిలబడతారు వాళ్ళు, దేవుని సన్నిధిలో నిలబడతారు వాళ్ళు, ధన్యుల చరిత్రలో నిలబడతారు వాళ్ళు. నేర్చుకునే మనసు కలిగిన వాళ్ళు, వినమ్రత, సాత్విక, మృదుత్వం, వినయం. అంతేకాదు వెంటనే దిద్దుకునే మైండ్, వెంటనే స్పందించే మైండ్. ఇదిగో నీకు రక్షణ అవసరమై ఉన్నది, ఇదిగో నువ్వు చదువుతున్నది యేసుక్రీస్తుని గురించి, ఆయన యందు విశ్వాసం ఉంచి ముంచుట బాప్తిస్మం పొంది ఆయనను పూర్ణ హృదయంతో విశ్వసించిన వాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడని ఫిలిప్పు చెప్పాడో లేదో, వెంటనే దాన్ని అమలు చేయడానికి ఇష్టపడ్డాడు. ఏదన్నా ఒక మాట దేవుని నుండి వచ్చినప్పుడు, దైవజనుని నుండి వచ్చినప్పుడు వెంటనే దాన్ని అమలు చేయడానికి ఇష్టపడాలి. నేను పొద్దున్న చెబితే 2 రోజుల దాకా చేయడు ఒకడు. అబ్బాయి ఫలానా పని చేయాలి, నువ్వు జాగ్రత్త అని నేను చెప్పాను అనుకో, 2 రోజుల తర్వాత చేసావంటే అది చేయలేదన్నయ్య, చేస్తానన్నయ్య అంటాడు. ఈడు సుంట నరసుంట, తొందరగా బాగుపడే రకంగా అది ఇది అనుకుంటా, నిజంగా ఆడు అక్కడే కూర్చుంటాడు. తల గీకాడంటే ఆడాడే కూర్చుంటాడు. చురుకుతనం ఏంటంటే, ఇదిగో సువార్త అంటే అదిగో నీళ్ళు అన్నాడు అతడు. అదిగో అర్థమైందా? ఇదిగో సువార్త అంటే అదిగో, ఓకే ప్రభు, ఇదిగో నేను ఒప్పుకోండి, అదిగో నీళ్లు అయ్యా అన్నాడు. వెంటనే స్పందించే మైండ్, వెంటనే కనెక్ట్ అయ్యే మైండ్. పూర్ణ హృదయంతో నేను విశ్వసిస్తున్నానయ్యా, ఇంకా నీకు అభ్యంతరం ఏందయ్యా? నేను సిద్ధపడ్డాను, నాకు బాప్తీసం ఈయటానికి నీకు అడ్డం ఏంటి? అదిగో నీళ్లు కూడా ఉన్నాయి, సిద్ధపడ్డ హృదయం ఉంది ఇక్కడ, ఇవ్వడానికి సిద్ధపడిన దైవజనుడిగా నువ్వు ఉన్నావు, ఇంకా ఆటంకం ఏంటి? ఫిలిప్ అన్నాడు, పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసించినట్లయితే పొందొచ్చు అన్నాడు. ఆయన దైవ కుమారుడని నేను విశ్వసిస్తున్నాను. ఒప్పుకున్నాడు. మాటలు వెంటనే ఇటు వదిలిపెట్టడం కాదు. ఫిలిప్ ఏ మాటలు చెప్పాడు, ఆ మాటలు హృదయంలో తీసుకొని వెంటనే ఆయనకి చెప్పాడు తిరిగి. ఇక్కడ నేను బాప్తీసం గురించి చెబుతానా? నీళ్ళలో దించి అడుగుతాను, నేను ఎందుకు తీసుకుంటున్నా బాప్తీసం అని. ఎందుకు తీసుకునేది ఏముంది, మామూలుగా అది అదే ఏం బాధాబా ఏంది అంటే కాదు, అదే అందరితో పాటు నేను కొంతమంది ఈ టైప్ వాళ్ళు. ఒక బ్రదర్ క్యూలో ఉన్నాడు, మా దావీద్ పాస్టర్ అడుగుతున్నాడు, ఎందుకు తీసుకుంటున్నావు బాప్తీసం అని, నీకు తెలియదు ఏందన్నాడు. నాకు తెలుసులే అయ్యా, నువ్వు చెప్పు అన్నాడు. తెలిసినప్పుడు నన్ను అడగటం దేనికి మరి అని అంతటి తూరుకోలు, ఎవరు తెలియని వాడిని పెట్టారేం తేడా అంటున్నాడు. మామూలు కామెడీలు చేరాడు ఆ నీళ్ళ దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అంటే ఏం విన్నాడో వెంటనే చెప్పేశాడు. ఆయన దైవ కుమారుడని పూర్ణ హృదయంతో నేను విశ్వసిస్తున్నాను, నా పాప విమోచకుడు, నా రక్షకుడు, నాకు నిత్య జీవం ఇస్తాడు, ఆయన రక్తంలో నా పాపాలు కడిగేసుకోవాలి, పరలోక రాజ్య వారసత్వాన్ని స్వతంత్రించుకోవాలి, త్వరలో రాబోతున్నాడు నా ప్రభు, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టి 3వ నాడు సజీవుడై పునరుద్ధానుడై 3వ నాడు తిరిగి లేచాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన వంటి పరిపూర్ణుడు లేడు, ఆయన వలె పాపము లేనివాడు లేడు, ఆయన వలె పాపుల కోసం ప్రాణం పెట్టినోడు లేడు. ఈయనొక్కడే. అందుకే నేను ఆయనను విశ్వసించాను, ఆయన్ని హత్తుకుంటున్నాను. నాకు యేసు కావాలి. చక్క చెప్తే మైండ్ పోవాలి పాస్టర్ గారికి. అట్లా కరెక్ట్ ఆన్సర్ చేస్తే ఉల్లాసంగా ఇస్తాడు బాప్తీసం. ఎందుకంటే బిడ్డ అన్ని తెలిసి
ఇట్లా చెప్పలేదనుకో, నేను ఈయన బాప్తీసం పొర్రపాటును కూడా ఈయన నాకు తెలుసు, ఒడ్డుకు పంపిస్తా తెలుసుకున్నాక రా అని. ఎందుకంటే ఫిలిప్ నేర్పుతున్నాడు ఇక్కడ, పూర్ణ హృదయంతో విశ్వసించని వానికి, అంటే దాని విషయంలో అవగాహన లేని వారికి ఇవ్వకూడదు. పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసించిన ఎడలా, దాని విషయంలో నీకు స్పష్టత ఉన్న ఎడలా, నువ్వు దాన్ని పొందవచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈ సంగతులు 5 రకాల విషయాలు ఆయనలో నేను మీకు చూపించాను. బాప్తిస్మం పొందాడు. పొందిన తర్వాత ఇంకొక 2 సంగతులు ఉన్నాయి. అవి కూడా మీరు గుర్తు రాసుకోండి, ఆయన గుర్తుపెట్టుకోండి, గుర్తు రాసుకోండి. ఇంకో 2 సంగతులు ఉన్నాయి. మొత్తం 7 సంగతులు చెప్తాను. మొత్తం ఇప్పుడు 5 చెప్పాను అతని గురించి. వాక్యం గురించి 4 సంగతులు చెప్పాను. ఆయన గురించి 5 విషయాలు చెప్పాను. సత్యాన్వేషి, రాజీ పడని వ్యక్తి, రిస్క్ చేసే వ్యక్తి, వినయము కలిగిన వాడు, వెంటనే స్పందిస్తాడు. ఏదన్నా చెబితే వెంటనే దిద్దుకుంటాడు, వెంటనే చేయటానికి ఇష్టపడతాడు. ఇప్పుడు చెబితే వారం రోజుల తర్వాత దిద్దుకునే రకం కాదు, వెంటనే స్పందించే హృదయం. అంటే సింపుల్గా మన భాషలో చెప్పాలంటే మంపుగాడు కాదు. అర్థమైందా? దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు స్పందించేవాడు కాదు. ఎప్పటిదప్పుడే స్పీడ్ రియాక్షన్. 5. 6వ విషయం ఏంటో తెలుసా? బాప్తిస్మం పొందిన తర్వాత తన త్రోవను ఎట్లా వెళ్ళాడని రాస్తుందో తెలుసా? సంతోషించుచు. ఎందుకు సంతోషపడ్డాడు? ఒక్కసారి ఊహించండి, ఎందుకు సంతోషపడ్డాడు? ఏమంటే 1 కోటి రూపాయలు దొరికినందుక? మనం సంతోషపడాలంటే బాగా డబ్బులు రావాలి, మనం సంతోషపడాలంటే ఉద్యోగం రావాలి, మనం సంతోషపడాలంటే గొడ్రాలు పిల్లల్ని కనాలి, మనం సంతోషపడాలంటే కేసు గెలవాలి, మనం సంతోషపడాలంటే విడాకుల పత్రాలకు పెట్టుకున్నాక అవి శాంక్షన్ కావాలి. దరిద్రం వదిలిపోయిందమ్మా, పీడ పోయిందని అప్పుడు సంతోషపడతారు కొంతమంది. ఇట్లాగా మనుషులు సంతోషపడే రకరకాల సంతోషాలు ఉంటాయి. మనుషుల సంతోషాలు. ఆనందం పొందుతూ పోయాడు. రక్షణ ఆనందం, అదే రక్షణ ఆనందం, రక్షణ సంతోషం. ఎందుకు సంతోషం తెలుసా? ఏ ఆత్మరక్షణ కోసం వెతికాడో, ఏ ఆత్మరక్షణ కోసం వెతికాడో, ఏ ఆత్మ నిత్య జీవానికి చేరాలి, మోక్షానికి చేరాలని వెతికాడో, ఆ ఆత్మరక్షణ కార్యం జరిగిపోయింది. అబ్బా, ఇన్నాళ్ళ నా ఆశ ఫలించగదా, ఇన్నాళ్ళ నా నిరీక్షణ ఫలించగదా. ఆహా, అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, తరగని సమృద్ధి కలిగించగా. అలసిన నీ ఆశ, చెదరిన మనసును సరిచేయగా. లోకము శోకము నీలో తీసి, లోకము శోకము నీలో తీసి, నూతన క్రియలను జరిగించునుగా, నూతన క్రియలను జరిగించునుగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, నీళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా. యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నా తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యున్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ప్రభువా, నీ నామమున దయ్యములు కూడా మాకు లోబడుచున్నవి ప్రభువా. అవునా? సాతాను మెరుపు వలె ఆకాశం నుండి క్రింద పడుట నేను చూచి తిని, శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక
మీ పేర్లు జీవగ్రంథమందు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి అన్నాడు. దెయ్యాలు లోబడితే సంతోషమే కానీ నాయన, అంతకంటే గొప్ప సంతోషం అసలు మీరు నిత్య జీవానికి వారసులయ్యారు, అందుకు సంతోషపడండి అన్నాడు. లేకపోతే ఎక్కడికి పోతారు తెలుసా? ఆడికి పోకపోతే నరకానికి పోతారు. కానీ ఆడికి పోకుండా నిత్య జీవ గ్రంథంలో మీ పేరు రాయబడిన చూడు, అందుకు పండగ చేసుకుంటారా అని చెప్పాడు. అది అసలు సంతోషం. ఇప్పుడు చెప్పండి, డబ్బులు వచ్చినా స్తోత్రం, పెద్దగా చెప్పు. అప్పులు తీరిన స్తోత్రం, ఎక్కువైన స్తోత్రం. పిల్లలు పుట్టిన స్తోత్రం, స్వస్థత వచ్చిన స్తోత్రం. మరి సంతోషం దేనికి? యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము. ఫస్ట్ చరణం పాడండి, అదే పాట. సుగుణాల సంపన్నుడు అనే పాటలో ఫస్ట్ చరణం ఏంటి? యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు